సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43లో ఇలాగున రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూస్తారు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యంలో నిలబడిన తన జీవితంలో ప్రకాశించేట్టుగా ఉండాలి అనుకుంటే అతడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలి. ఇప్పుడు నేను చెప్పేది భూ సంబంధమైన నీతిమంతుడి గురించి చెప్పాలనుకోవడం లేదు, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించే నీతిమంతుడిగా ఉండాలి. మరి అది ఎలా సాధ్యమవుతుంది? ఈ లోకం వరకే బ్రతికితే మనం దౌర్భాగ్యులు. ఈ లోకం కొంతకాలమేగా. మనం ఎరిగినంత వరకు 90 దాటిన వాళ్ళు ఉన్నారు, 100 దాటిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతకాలం ఉన్నా ఈ లోకాన్ని వదులుతాం. కానీ మరొక లోకం ఉందని క్రైస్తవ లోకానికి నిరీక్షణ ఉంది. ఆ పరలోకం పునాదులు గల పట్టణం. ఆ పరలోకం సూర్యుడు చంద్రుడు లేని లోకం అని ఎరిగి అందులోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నివసింపజేయాలని తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ రక్షణను సిద్ధపరిచాడు. అయితే మరి యేసుక్రీస్తు ఆ కార్యం చేసి మనల్ని ఇక్కడున్న పాపపు ఇష్టమైన జీవితంలో నుండి తండ్రి రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. అందుకే ఒక మనిషి పరలోక రాజ్య ప్రవేశం కలగాలి అనుకుంటే ఈ స్థితిలోనే మనిషి అక్కడికి వెళ్ళలేడు. కనుక అక్కడికి తగ్గట్టుగా ఒక మనిషిని పాపంలోంచి విడుదల చేసి ఓ పవిత్రుడిగా ఆయన చేయటానికి ఇష్టపడ్డాడు. పాప పరిహారం కొరకు రక్త ప్రోక్షణ చేసి ఆ యెరూషలేము ఊరు బయట కొండ మీద తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మనందరికీ రక్షణ కలుగ చేశాడు. మీలో ఎవరైనా ఇంకా దేవుని వాక్యాన్ని విని చదివి ఆచారపరక క్రైస్తవుడిగా కాక ఇక దేవుని రాజ్యంలో కూడా నేను నీతిమంతుడిగా బ్రతకాలి అని ఆశ మీకుంటే యేసుక్రీస్తు రక్తం శరణం. అంతకంటే సిలువే మనకు దారి. ఏ భేదము లేదు, అందరికీ ఆహ్వానం. బైబిల్ అంటుంది, నేనే మార్గము, నేనే సత్యము, జీవమని చెప్పిన దేవుడు మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. భూలోకంలో నీతిగా బ్రతికి రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు గుంపు ఇక్కడ ఉన్నారు. ఈ లోకం వదిలితే అక్కడేమో సూర్యులాగా ఉంటారు. అక్కడ సూర్యులాగా ఉంటే మనకు అర్థమైపోయింది సూర్యులాగా ప్రకాశించాలి. మరి ఎక్కడున్నంతకాలం రక్షించబడ్డ వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఎలా ఉంటారు? దేవుడు వారికి ఏం చేస్తాడో యోబు గ్రంథంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం. 36వ అధ్యాయము ఈ 7వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిమంతులు కొంతమంది జీవిస్తూ ఉంటే పక్కన వాళ్ళు గేలు చేస్తూ ఉంటారు. ఓహో, భక్తుడు బయలుదేరాడు, నీతిమంతుడు బయలుదేరాడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడతారు. వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు ఈ పక్కన వాళ్ళు ఏమంటారో తెలుసా? నీ దేవుడు ఏమైపోయాను, నీ దేవుడు ఏం చేశాడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నీతిమంతులకి ఆపదలు ఎక్కువ, నీతిమంతులకి కష్టాలు ఎక్కువ, నీతిమంతులకి నిందలు ఎక్కువ, నీతిమంతులకి ఎడతగని పోరు ఉంటూనే ఉంటుంది. ఒక నీతిమంతుడు ఇంట్లో ఉంటే ఆ ఇంటి వారు అతనికి శత్రువులు అవుతారు. ఒక నీతిమంతుడు దేవుని రాజ్యంలోకి ప్రయాసపడుతూ ఉంటే శోధకుడు బహుగా కంచె వేసి శోధిస్తానే ఉంటాడు. ఇవి ఎక్కువసేపు మీకు చెప్పనక్కరల. ఆయన వాగ్దానపూర్వకంగా చెబుతున్న మాట ఏమిటంటే, ఆయన నీతిమంతులను చూడకపోడు, నీ మీద నా దేవుడు దృష్టి నిలపబోతావన్నాడు.
నా దేవుని దృష్టి నీ పిల్లల మీద ఉండబోతా ఉంది. బైబిల్లో ఉందేగా, నీ మీద దృష్టి నిలుపుతాడట, నీ పిల్లల మీద దృష్టి నిలుపుతాడు. బైబిల్లో ఉంది చక్కగా, ఆయన వారిని చూడకపోడు అంటే నీతిమంతుల్ని గమనిస్తాడు. మీరు ఒక్కసారి కీర్తనలోకి వెళితే అక్కడేమో తెలుసా, నీతిమంతుల సంతానం విడువబడుటయు నీతిమంతుల సంతానం బెచ్చమెట్టుడయు నేను ఎన్నడూ చూడలేదు. నీవు నీతిని మంతులవైతే పిల్ల తరాన దేవుని దృష్టి నీ పిల్లల మీద ఉండబోతుంది. మరి ఇప్పుడు దేవుని దృష్టిని సంపాదించడం బాగుంటుందా? దేవుని దృష్టి అక్కర్లేదని బ్రతకడానికి ఇష్టపడదామా? ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే అమ్మాయ నరకం తప్పింది, మోక్షంలో ఉండడమే కాదుగా. ఈ లోకంలో ఉన్నంత కాలం గాఢాంధకారంలో, అరణ్యములు, సముద్రాల మధ్య, నిందల మధ్య, భయంకరమైన పెను తుఫాల మధ్యలో నీవు సాగి వెళ్ళినా ఆయన అంటాడు, మీరు ధైర్యముగా ఉండండి, నీతిమంతుల మీద ఆయన దృష్టి నిలబడింది. ఆయన చూడకపోడు, మీకు కలిగే కష్టాన్ని చూడకపోడు, మిమ్మల్ని వేలెత్తి వెక్కిరించేవాడిని చూడకపోడు, మిమ్మల్ని గురించి వ్యంగ్యంగా మాట్లాడేవాడిని ఆయన చూడకపోడు. అంటే అర్థం ఏంటంటే ప్రజలు భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దేవుడు చూస్తూనే ఉంటాడుగా. దేవుడు చూసి ఏం చేస్తాడో తర్వాత ఏం చదవండి. సింహాసనం మీద కూర్చునే రాజులు ఎట్లా సింహాసనం మీద కూర్చుంటారో అలాగే ఆయన నీతిమంతులను నిత్యము వారితో కూర్చుండబెట్టును. నీ ఒక్క క్షణం పాపాన్ని ఒప్పుకొని జీవితాన్ని మార్చుకొని యేసు రక్తం ద్వారా కడగబడితే నరకం తప్పుతుంది. రెండవది, నిన్ను పరిశుద్ధుల గుంపులో చేసి పరలోకంలో నీతిమంతుల లిస్టులో నీ పేరు రాస్తాడు. ఇవి ఎప్పుడు ఎన్నో మాటలే, కానీ ఇప్పుడు ఏమంటాడో తెలుసా, ఆయన నిన్ను చూడకపోడు, నీ పిల్లల్ని చూడకపోడు, నీ పట్టణాన్ని చూడకపోడు. నీతిమంతులున్న పట్టణం దీవించబడుతుందట, నీతిమంతుల సంతానం భిక్షమెత్తారట, నీతిమంతులను ఆయన చూస్తానే ఉన్నాడట, నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఇష్టమట. నీతిమంతులు తండ్రి రాజ్యములో చక్కని సూర్యులాగా ప్రకాశించబోతున్నారు. మరి భూలోకంలో ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అనే మాట ఏమిటో తెలుసా, లోకంలో చాలామంది సింహాసనం మీద కూర్చున్నారు. సింహాసనం మీద కూర్చున్న రాజులు రాజరకం చేస్తూ ఉన్నారు. మరి నన్ను నమ్ముకుని పాపాన్ని మానుకుని కష్టాల మధ్యలో అడుగులు వేస్తూ కలిగినవన్నీ విడిచిపెట్టి వెళుతున్నారుగా. వీళ్ళని ఏదో రకంగా బతకండి, మీకు కూడా ఇల్లు ఇస్తా, మీకు కూడా చిన్న కారు ఇస్తా, మీకు కూడా ఇంత అంత పిల్లలను దీవిస్తా అన్నాడట. నిన్ను చూచిన దేవుడు ఇక్కడ ఈ పట్టణంలో కూడా నీతిమంతుడు ఉన్నాడు, ఈ సంఘంలో కడగబడి నమ్మకంగా బ్రతికే ఒక నీతిమంతుడు ఉన్నాడు, నిందల మధ్యలో నలుగుతున్నా నా కొరకు నీతిగా నిలబడ్డాడు. కనుక ఇతను నేనేం చేయాలి అంటే, లోకంలో సింహాసనం మీద కూర్చున్న రాజులు ఎక్కడ ఉన్నారో వారితో కూర్చుండడానికి ఒక అరగంట సేపు టైం ఇస్తాను అనడా, వారితో నిత్యము కూర్చుండేనట్టుగా. అంటే అర్థం ఏమిటో తెలుసా, నీవు ప్రభువును నమ్మిన తర్వాత ఈ భూలోకంలో కష్టాల మధ్యలోనూ కన్నెడ మధ్యలోనూ నీ ఒక స్థాయికి గుర్తింపు కలిగిన వ్యక్తిలాగా లేపుతాడు. రాజులతో కూడా అంటే ఘనమైన స్థాయిలో ఆయన నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. దానియేలుకి, షడ్రక్ మెషక్ అబేద్నెగోకి, అలాగే యోసేపులకు ఓ రకంగా రకరకాల కష్టాలు పడ్డ భక్తులందరినీ చూచాం. వాళ్ళంతా కష్టాల మధ్యలోనే నడిచారు, కానీ నీతిని కాపాడుకున్నారు. మేము మొక్కం, మేమీ ఆహారం తినం, మేమీ మార్గాన వెళ్ళం, ఆ పానీయం త్రాగం అంటూ నీతిని కాపాడుకుంటూ నడిచారుగా. దేవుడు ఏం చేశాడు, అదే దేశంలో ముళ్ళ కంపలాంటి దేశంలో ద్వేషించే వారి మధ్యలో, దండం పెట్టు ఈ బొమ్మకు నరిచిన వారి మధ్యలో, వీడిని సింహపోన్లో వేయండి అన్న ఆ ప్రజల మధ్యలో దానియేలును నెమ్మదిగా తీసుకుని వెళ్ళట. ఎక్కడ నిలబెట్టాడు, తిన్నగా తీసుకుని వెళ్ళి ఆ దేశానికి ముఖ్యమైన పదవిలో కూర్చుండబెట్టి చరిత్ర సృష్టించిన దేవుడు. ఆ దేవుడే నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు. కనుక ఈ శుభవేళ నీతి నిన్ను రక్షించునగాక, నీతి నిన్ను పరలోకంలో నీతిమంతుడిగా స్థిరపరచునగాక. ఈ నీతిమంతుడిగా బ్రతికితే నువ్వు కూడగట్టి నీ పిల్లలకి ఇవ్వలేవు. ఏదో ప్రయాసపడినా కడుపు నింపలేకపోవచ్చు, ప్రయాసపడి కొద్దిగా తీసుకురాగలవు. కానీ నా దేవుడు అంటాడు, నీ సంతానం నేను జ్ఞాపకం చేసుకుంటా. నీవు ముళ్ళ మధ్యలో బలు రక్కసి మొదల మధ్యలో నడుస్తున్నావుగా. ఇటు చూస్తే పోరు, ఇంట్లో చూస్తే గొడవ, అడు చూస్తే సమస్య, ఇటు చూస్తే విమర్శలు, వీటి మధ్యలో నీతిని కాపాడుకుని నడుస్తుంటే అంటాడు, నేను నిన్ను వీరి మధ్యలోని తిన్నగా సింహాసనం అంటే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టి దేవుడు మహిమ పొందుతాడు. జనములు నిన్ను చూచినప్పుడు మరలా నోటి దగ్గరతో
మూతి మీద వేలేసుకుని అట్లా చూస్తూనే ఉంటారు. అయ్యో, ఈ యోసేపు మన ముందే రాజయ్యాడే. ఒక క్షణం ఆగి, నిందల పాలయ్యింది ఆ ఇంట్లో అతని జీవితం. కానీ నిందలు మోపిన వారు అక్కడే ఉన్నారు. కసితీర అతగాన్ని జైల్లో వేశారు. తర్వాత జరిగిందేమిటి? అదే దేశంలో రాజు అయ్యాడు. నిందలు మోపిన వాడు కానీ, చెరసాలలో వేసిన వాడు కానీ అతగాన్ని చూస్తే ఏమనుకుంటారు? నా దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ సిగ్గుపరచబడ్డావు, ఎక్కడ తలదించుకున్నావు, ఎక్కడ నిందల పాలయ్యావు, ఎక్కడ జీవితంలో చికాకుల మధ్యలో ఉన్నావు, నీది ఒక భక్తి అని అంటూ గేలి చేసిన వారి మధ్యలో నా దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. నా యేసును బట్టి బ్రతిమలాడుతుండగా భూలోకంలో నీతిమంతులుగా బ్రతికరు. నీవు దేవుని రాజ్యంలో నీతిమంతులుగా ఎందుకు మారకపోతున్నావు? బిండక్కర్లా బంగారం అక్కర్లేదుగా. కడగబడిన జీవితం, పగిలిన హృదయం, పరివర్తన చెందిన జీవితం, ప్రభు కొరకు బ్రతకడం, దానియేలులాగా సింహబోల్లో వేస్తున్న ఎక్కడొచ్చినా నీ నీతిని, నీ భక్తిని, నీ ప్రార్థన, నీ పవిత్రత నువ్వు కాపాడుకోగలిగితే దేవుని మనసు నీ మీద ఉంటుంది, నీ పిల్లల మీద ఉంటుంది. నిన్ను బట్టి నీ జనాంగానికి దీవెన కలుగచేస్తూ ఉన్నాడుగా. ఆయన ఒక దినాన నీ స్థాయిని హెచ్చించునుగాక. కనుక ఈ శుభవేళ ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఆ నీతిగా బతకడం కష్టమండి, శ్రమలు ఎక్కువ అవుతాయి అనకండి. కారణం ఏంటంటే మనం ఓర్చుకోగలిగిన దాన్ని కంటే ఎక్కువగా శ్రమ పెట్టడు. కానీ ఎన్ని శోధనలు వచ్చినా ముగింపు మహిమకరమగా ఉండునుగాక. రెండో మాట కూడా చెబుతాను. కీర్తనాకారుడు రాసిన కీర్తనలోకి వెళదాం. 5వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా నీతిమంతుడైన నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అంటే మన జీవితంలో మనం ఏం కోరుకోవాలో తెలుసా? పక్కన వాడు కూడా నీతిమంతులుగా మారాలని ప్రార్థన చేసి కోరుకోవాలి. అక్కడ రాయబడిన చాలా ముచ్చటైన మాట, నీతిమంతులని ఆయన ఆశీర్వదిస్తాడు. తర్వాత రెండో మాట రాశాడు, నీవే కేడెముతో కప్పెదవు, వారిని దయతో కప్పెదవు. ఒక నీతిమంతునికి దేవుని కాపుదల వస్తుందట. మళ్ళా చెబుతాను. మనకి ఆయుధాలు ఇస్తాడు యుద్ధంలో. ఆ యుద్ధంలో బాణం వేస్తే తగలకుండా కవచం ఇస్తాడు. ఓ రకంగా మనకు కేడెం ఇస్తాడు, డాలు ఇస్తారు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అంటాడు కదా, నీవు నీతిమంతుడివై భక్తిలో పవిత్రంగా నమ్మకంగా నడిస్తే ఆయన దయను నీకు అనుగ్రహిస్తాడట. దయతో కప్పెదవు. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజున సేవకుడుగా కోరుకునేది ఏమిటో తెలుసా? విండున్నా లేకపోయినా, పలకరించి దిక్కున్నా లేకపోయినా, నీ పక్షాన జనమున్నా లేకపోయినా, నా దేవుని దయ నిన్ను కప్పునగాక. నా దేవుని దయ నీ పిల్లలను కప్పునగాక. నా దేవుని దయ నీ ప్రాణాత్మ దేహాలను కప్పునగాక. మేఘం కప్పితే వర్షం పడుతుంది, భయంకరమైన ఎండ కాస్తే ఎండ దెబ్బ తగులుతుంది. కానీ దేవుడు తన దయతో నిన్ను కప్పుతాడట. దేవుడు దయతో కప్పాడు అంటే నీ మీద దయ, నీ పిల్లల మీద దయ, నీ నేల మీద దయ, నీ ఇంట్లో దయ, అన్ని చోట్ల దేవుని దయ కప్పబడతా ఉంది. ఇక దయ అనేది ఉంటే క్షణక్షణం దేవుని దయ నువ్వు అనుభవిస్తావుగా. ఈ రోజున మనుషులు దేవుని దయ కోసమే కదా దేవాలయాలకు వెళ్ళేది. దేవుని దయ పొందాలని అర్పణలు ఇస్తుంటారు, యాత్రలు చేస్తుంటారు, తీర్థయాత్రలకు పెడుతుంటారు. ఏం చేసినా దేవుని దయ కలగాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కరలా నీవు యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతుడు అయితే ఆయన దయతో నిన్ను కప్పబోతున్నాడు. దేవుడే దయ చేస్తే ఎండిపోయిన భూమిలో పంట మొదలవుతుందిగా. దేవుడే దయతో నిన్ను కప్పితే విడిపోయిన కుటుంబాలు కప్పబడతాయిగా. జీవితంలో దేవుని దయ నీ మీదకు కుమ్మరించబడితే మాటకరమైన కాపురంలో మంచితనం మొదలవుతుందిగా. దేవుడు దయతో నిన్ను కప్పితే జ్ఞానం లేని నీ పిల్లలు మహాజ్ఞానులుగా తయారవుతారుగా. దేవుడు దయతో నిన్ను కప్పితే నిన్ను ద్వేషించిన వారు నీ ఇంట వచ్చి భోజనం చేసి స్నేహితులుగా మారతారుగా. దేవుని దయచేత నువ్వు కప్పబడితే సాతాను బాణాలేవి నీ దగ్గరకు రాకుండా ఆయన దయ నిన్ను కప్పి భద్రపరుస్తుందిగా. ఈ రోజున దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా, ఏ నీతిమంతుడు? పరలోక సంబంధమైన నీతిమంతుడిగా మారితే జరిగింది ఏమిటో తెలుసా? ఆయన దయ నిన్ను ఆవరించబోతా ఉంది. బైబిల్లో ఏముంది తెలుసా? దేవుని దయ యందును మనుషుల దయ యందును. ఆయన దయ చేత కప్పితే ఆయన దయ ఎంతకాలం ఉంటుందో తెలుసా? పిల్ల తరాన కృప ఉంటుందట, దయ ఉంటుందట. ఎందుకు ఈ మాట మనసారా చెప్పాలనిపిస్తుంది. మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద ఆయన కృప, ఆయన దయ
పిల్ల తరాన కప్పబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్ అంటే అవునుగాక. దేవుడు తప్పక మన మాటలు గణపరిచి కార్యం చేస్తాడు. నేనేం చేయమల్లా ఒకే మాట అన్నాడు, భూలోకంలో నీతిమంతుడిగా నడుస్తున్నవాడా పరలోక నీతిమంతుడిగా మారడానికి నువ్వు కడగబడితే మంచిదేగా, నీవు దేవుని రక్తం ద్వారా విడుదల పొంది దేవుని సొత్తుగా బ్రతికితే మంచిదేగా. మరి ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వెందుకు పొందకపోతున్నావు? చాలాసార్లు మన వాళ్ళు అనే మాట తెలుసు అంటే, రక్షణ పొందితే ప్రార్థన చేసుకుంటే మందిరానికి వస్తే అన్నీ మానుకోవాలిగా. వీళ్ళకి ఎంతసేపు భూ సంబంధమైన కార్యక్రమాలు. ఒక క్షణం ఆగి ఆలకించండి. భూతాల మీద భూతార్థం పెట్టి చూస్తే కొన్ని వేల మంది కాదు లక్షల్లో ప్రభువును నమ్మారు. మీరు భక్త్ సింగ్ గారి చరిత్ర చదివి ఉంటారు కదా. ఆయన ఆస్తిపరుడే కాదు, తనకున్న స్థితి గొప్పది. కానీ తన జీవితంలో ఎందుకు దేవుని బిడ్డగా మారాడు? లేఖనాలు ఎంతమందిని గమనిస్తాను, వీళ్ళంతా కటికి పేదవాళ్ళై ప్రభువును నమ్మలా, ఉన్నవి త్యాగం చేసి విడిచిపెట్టి ప్రభు కొరకు పరుగులు తీసి ఆయన దయచేత కప్పబడి నడిపించబడుతున్నారు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీ పాప నుంచి విడుదల పొందాక పవిత్రమైన జీవితం, వాక్యానుసరమైన నడక, మందిరంలో ఆరాధించడం, మోకాళ్ళ జీవితంలో ఇంటి దగ్గర ప్రార్థన చేయటం, ప్రతి అపవిత్రతలో దూరంగా ఉండడం, చెడు మాటలు పలకకుండా నోటిని కాపాడుకోవటం, ఇతరుల పట్ల గోతులు తవ్వకుండా ప్రేమగా పలకరించడం, దైవ కార్యాలు నీవు చేస్తే దయ నీ మీద కప్పబడుతుందిగా. నీ వ్యక్తిగత జీవితంలో దయ ఎందుకు నీకు దూరం అవుతుంది అంటే, దైవ సంబంధమైన నీతిమంతుడిగా బ్రతకపోవడం వలన. నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండాలి. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? లోతు నీతిమంతుడే కానీ, అబ్రహాముతో బలిపీఠ పరిచర్యలో ఉన్నవాడే కానీ, ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళి కన్నులెత్తి ఆ పాపభూయిష్టమైన దౌష్ట్యమైన ఆ ప్రాంతాన్ని చూచాడో, వెళ్ళి అక్కడ చూడగానే ఆశించాడు, వెళ్ళాడు, అక్కడ చిక్కుబడిపోయాడు. దేవునికి అతను చూడగానే బాధ కలిగింది. మరలా మీకు చెబుతున్నాను, ఆస్తి తీసివేయలే. అబ్రహాంతో ఉన్నప్పుడు ఉన్న ఆస్తి ఉంది, అతనికి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబం ఉంది, ఆ ఊళ్ళో పరపతి అంతా ఉంది. కానీ పైన దేవుని దయ లేకపోయింది. దేవుని దయ లేకపోతే ఆ ఇంటికి జరిగిన సంఘటన మీరు గమనించారా? ఆ రోజున దేవుని దూతలు ఆ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చి వాళ్ళకి చెబుతున్నారు, ఊరు పాడైపోద్దు, పదన్ని వెళ్ళిపోదామంటే ఊరంతా ఏకమై వచ్చేటప్పటికి ఆ దేవుని దూతలు లోపలికి వెళ్ళారు. ఊరి వాళ్ళు వచ్చేమన్నారు తెలుసా? మీ ఇంట్లో ఎవరో దేవుని దూతలు క్రొత్త వ్యక్తులు వచ్చారు, వాళ్ళని బయటికి పంపండి అన్నారు. కానీ అతను అంటాడు, అయ్యా వాళ్ళు దేవుని దూతలయ్యా, నా కూతురు పంపుతానయ్యా అంటాడు. కానీ ఆ ఇంటికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ విధంగా దోపిడి, ఆ జనమంతా దుమ్మిగా వచ్చి ఇంటి చుట్టూ చేరారట. ఆ తర్వాత తలుపులు బద్దలు కొట్టారు. ఆ చరిత్ర అంతా ఎందుకు వచ్చింది? ఒక నీతిమంతుడే కానీ అతని తలపైన దేవుని దయ లేకుండా చిరిగిపోయేట్టుగా, ఒరిగిపోయేట్టుగా దూరంగా వెళ్ళిపోయాడు. చేతులు జోడించో సేవకుడుగా చెబుతున్నా, ప్రభు రక్షించాక ఆయన కప్పుతానన్న దయ నీకు తప్పగా కప్పగలిగిన వాడు. ఆయన ఎప్పుడూ దూరం చేయడు. జాగ్రత్త. నీవు కానీ సన్నిధి కానీ సహవాసాన్ని కానీ మోకాళ్ళ జీవితాన్ని కానీ వాక్యం చదవడం కానీ అవి కాస్త మానేసి కనబడింది ఆశించుకుంటూ పరిగెత్తుకుని వెళితే ఆస్తి ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, నీ వెంట జనం ఉంటారు, ఊరి గవిలో నీ సీట్ ఉంటుంది, రాజకీయాల్లో స్థానం ఉంటుంది. కానీ దయ ఉండదుగా. ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లేదు కానీ దయను కాపాడుకొందుమగాక. ఆయన అంటున్నాడు, నీతిమంతులని ఒక పక్క ఆశీర్వదిస్తుంటాను, రెండవది నేను దయతో కప్పుతాను. మరొక మాట చెబుతాను. కీర్తనకారుడు రాసిన 37వ కీర్తనలోని 32వ వాక్యం చదువుదాం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపదోస్తున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి చేతికి యెహోవా నీతిమంతులని అప్పగించలేదు. శత్రువు అంటే మన ఇళ్లలో పెద్ద గొడవలు పడి మన శత్రువులు ఎవరు ఉండరు. అపవాది మన శత్రువే, కరువు మన శత్రువే, అనారోగ్యం మన శత్రువే, నిందలు మన శత్రువే, ఐక్యత లేకపోవడం మన జీవితాన్ని చిందరవందర చేసే శత్రువు ఉంటాడు. మన జీవితంలో అనుభవించకుండా చేసే శత్రువు ఉంటాడు, నిద్రపట్టకుండా చేసే శత్రువు ఉంటాడు. కానీ నిన్ను శత్రువుకి అప్పగించాడు. ఈరోజు దీని మీద చేయి పెట్టి మీరు అందరూ ప్రార్థన చేసుకోవాలి. మనకి బాధ కలిగి చేసేదేగా శత్రువు ఎప్పుడు బాధపరుస్తాడు, గుచ్చుతాడు, మన కన్నీళ్ళు తెప్పిస్తుంటాడు, మనం దుఃఖపడుతుంటే నవ్వుతుంటాడు. ఆ శత్రువు మన సంబంధమైన పక్కింటి వాడు కాదు, అపవాది. వాడు శత్రువుగా మన మీద దాడి చేస్తే దరిద్రాన్ని నీ మీదకి తెచ్చి పెడతాడు. దరిద్రం అనే శత్రువు వచ్చిందనుకోండి, వాడి వల్ల పడ్డవాళ్ళు ఎంత బాధపడిపోతారు. ఆ దరిద్రాన్ని అనుభవిస్తూ ఏమిటోనండి పిల్లలకు కూడా అన్నీ చేయలేకపోతున్నాం, అప్పులు చూస్తే తీరకపోతున్నాయి, కష్టపడుతున్నాం, ఏమిటో సరైన సంతృప్తి లేకపోయింది.
మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? దేవుడు నాకు ఈ దరిద్రం రాశాడని మాత్రం అనబాకండి. అనాల్సిన మాట ఏమిటో తెలుసా? ఈ శత్రువుకి నన్ను నీవు అప్పగించవు. ఎప్పుడైతే ఆయన మాట జ్ఞాపకం చేసి శత్రువుకి అప్పగించవగా, అంటే నీ సౌఖ్యాన్ని దెబ్బతీసే శత్రు అనారోగ్యం, నీ క్షేమాన్ని దెబ్బతీసే శత్రువు ఒకడు ఉన్నాడు. అతని పేరు ఏమిటంటే నిన్ను నిందల పాలు చేయడం. ఏ శత్రువు వచ్చినా ఇదే వాక్యం. కనుక దరిద్రం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇరుకులు వచ్చినా, నిందలు వచ్చినా, మరింత సమస్యలు వచ్చినా, ఏ రకమైన వచ్చినా ఈ మాట మీ నోట ఎప్పుడూ ఉండాలి. నా దేవుడు నన్ను శత్రువుకు అప్పగించాడు. తన మాట నిలబెట్టుకునేవాడు. నేను మాట తప్పొచ్చు, మీరు మాట తప్పొచ్చు, నరాలాడుతున్న నరుడు మాట తప్పుతాడు. కానీ దేవుడు ఎవరో తెలుసా? మాట మార్చినవాడు, మాట తప్పనివాడు నిన్ను శత్రువుకు అప్పగించాడు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు, రక్తం ద్వారా కడగబడ్డావు. ఎందుకో ఈరోజు నా యేసును బట్టి బ్రతిమలాడుతూ ఉండగా ఒక నీతిమంతుడుగా ఒక వ్యక్తి మారితే అటు పరలోకంలోనేమో నిత్యముగా దేవుని సాన్నిధ్యంలో నీతిమంతులుగా తేజరిల్లబోతున్నారు. భూలోకంలో ఉంటే నీ జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా నిన్ను నీ పిల్లను జ్ఞాపకం చేసుకుని మీ మీద దృష్టి నిలుపుతున్నాడు. అంతవరకే కాక నువ్వు నీతిగా కష్టాల మధ్యలో నడుస్తూ ఉంటే ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదిస్తూ నీ మీద ఎవరి బాణం పడకుండానట్లుగా దయతో కప్పబోతావన్నాడు. నీవు ఎప్పుడైతే ఆయన సందులో నీతిమంతులుగా జీవించడం మొదలు పెడతావో నీకు ఏ రకమైన శత్రువు వచ్చినా శత్రువుకు అప్పగించకుండా ఆయన భద్రంగా కాపాడుతున్నాడు. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించాడు. అందుకేగా ఓ రోజున సంసోను ప్రార్థన చేశాడు, ప్రభువా ఎంతమంది శత్రువులు వచ్చారయ్యా, నన్ను వాళ్ళకి అప్పగిచ్చేస్తావా, దయచేసి కనికరించవా అంటూ ఏడ్చాడు. ఏడిస్తే లేచి వెళ్ళు అన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా? అంత గాడిద దవడ ఎముక దొరికితే కనబడిన వాళ్ళని కొడితే 1000 మంది రాలిపోయి చనిపోయారు. నా దేవుడు నిన్ను వాళ్ళకి అప్పగించడని మాట గుర్తుపెట్టుకో. శోధనలు దేవుడు ఇచ్చాడు అనబాకు, శోధనలన్నీ నాకే వచ్చి అనబాకు. వాటికి అప్పగించడు. నువ్వెవరివై ఉండాలో తెలుసా? నీతిమంతులుగా ఆయన వైపు తిరిగి నన్ను నీవు అప్పగించవు అని దేవుని స్తుతించడం మొదలు పెడితే ఆధారంగా గాడిద దవడ ఎముకైనా దొరుకుతుంది, ఆలోచనైనా పుడుతుంది, మార్గమైనా సరళం చేయబడుతుంది, ఏ కార్యానైనా ప్రభు చేస్తాడు. అంత మాత్రమే కాక నీ జీవిత గమనంలో సాగేటప్పుడు ఆ నీతిమంతుల మీద దృష్టి నిలిపిన వాడు ఈ లోకంలో కొంతకాలం ఉంటాం, ఈ లోకం వదులుతాం, ఎప్పుడో తెలియదు. కానీ ప్రభు రాకడొచ్చినా ప్రాణం పోతున్నా ఈ దేశం నికరం కాదు, అంతా కొలబడుతుంది, తగలబడుతుంది. కానీ వెళ్ళే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యములో మనం ముందు చదివిన మూలవాక్యంలో ఉంది కదా, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించబోతున్నారు. ఆ మాట చెప్పి నేను ముగిస్తానండి. సూర్యుడు ఒక్కడ చాలు ప్రపంచాన్ని వెలిగివ్వటానికి, చీకటిని తరిమి కొట్టడానికి సూర్యుడు ఒక్కడ చాలు. ఆ సూర్యుడితోనే ప్రపంచం అంతా కదులుతుంది. దినాలు జరుగుతున్నాయి, మనం ఎరిగిన సత్యం. అయితే పరలోక రాజ్యంలో నిన్ను ఎలా నిలబెడుతున్నాడో తెలుసా? నీవు ఒక సూర్యుడిలాగా. అంటే పరలోక పట్టణం ఇక ఎవరు సూర్యుడు అక్కర్లేదంటే, ఈ లోకంలో ఉన్న సూర్యుడు అక్కడ పిలవడు, ఈ చంద్రుడు అక్కడ కనబడడు. కారణం నీ పేరు సూర్యుడు, నీ పిల్లల పేరు సూర్యుడు, నీ సంఘం పేరే సూర్యుడు, రక్షించబడిన నీవే సూర్యుడు. నీవు మహిమతో ప్రకాశిస్తుంటే ఆ పరలోక పట్టణం మీ కాంతి చేత వెలుగుమయమై ఉండునుగాక. అంటే దేవుడు మట్టి ఘటాన్ని ఎంత మహిమపరిచాడండి. నీవు వెలుగుతుంటే సంఘానికి వెలుగుండునుగాక. బయట నుంచి వచ్చే వెలుగు అక్కరలా, నీ సాక్ష్యం అనే వెలుగు, నీ సత్క్రియ అనే వెలుగు, నీ నమ్మకత్వం అనే వెలుగు, నీ యథార్థత అనే వెలుగు, నీ సమర్పణ అనే వెలుగు ఈ మందిరాన్ని వెలిగించునుగాక. అక్కడికి వెళ్ళాక సూర్యుడిలాగా నువ్వు ప్రకాశించడం మొదలు పెడతావు. ఎంతమంది అక్కడికి వస్తారు? భూరాజులు అనే మాట ఉంది. అంటే రాజులు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు ఈ లోకంలో అపవాది రాజ్యాన్ని జయించి రాజులుగా బ్రతుకుతారు. ఇట్టి వారు భూతలంలో సంఘంగా ఉన్నారు. ఈ సంఘం ఒకరోజున ఎత్తబడబోతుంది. అక్కడికి వెళ్ళాక ఈ సూర్యులందరూ అక్కడ ప్రకాశించబోతున్నారు. మరి ఈ రోజున ఈ మాటలు విన్నాక నీ మీద దృష్టి, నీ పిల్లల మీద దృష్టి ఉండడం, నీ వ్యక్తిగత జీవితంలో ఒక పక్కన ఆశీర్వదించడం, మరో పక్కన దయతో కప్పడం, నీ పయనంలో సాగుతుంటే శత్రువుకు అప్పగించకుండా నేను కాపాడటం, ఈ లోకంలోనే కాక పరలోకంలో ప్రకాశించే సూర్యుడిలాగా నీ స్థాయిని పెంచాడే. మరి ఈ రోజున ఇన్ని మాటలు ఇంత దీవెన ఆ నీతిమంతుని కలుగుతుంటే
భూలోక సంబంధమైన నీతిమంతుడిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు, కానీ పరలోక రాజ్యంలో నీతిమంతుడిగా ఎందుకు బాప్తిస్మం పొందడంలా, ఎందుకు రక్షించబడటంలా, ఎందుకు దేవుని బిడ్డలుగా మారటంలా? పర్వాలేదులేండి, ఈ లోకంలో బతుకుతాం, పరలోక రాజ్యంలో నేను వచ్చినా పర్వాలేదు అంటే నువ్వు సూర్యుడిలాగా ఉండడానికి ఇష్టపడకపోవడం. ఒక రోజున ఈ మాటలు ఇక్కడ తేలిగ్గా అనిపిస్తాయి, చనిపోయాక బరువుగా అనిపిస్తాయి. అయ్యో, సేవకుని మాట వినకపోయాని, వాక్యం చదివాను కానీ లోబడకపోయాని. నీతో ఉన్నవాడు నీ ఇల్లాలే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, వాడు రక్షించబడి గడగడలాడుతూ దేవుని భయం కలిగి ప్రభు కొరకు బ్రతికి నీతిమంతుని రాజ్యంలో సూర్యులాగా ప్రకాశిస్తుంటే, రక్షణ లేకుండా నిర్లక్ష్యం చేసిన నీవు అంధకారం నరకానికి వెళ్ళాక పళ్ళు కొరుక్కున్నా, రొమ్ము కొట్టుకున్నా, అరుపులు అరిసినా, కేకలు వేసినా అక్కడ వాడు ఇక్కడ వాడు ఒకడికి రాడు. అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఎంత నిర్లక్ష్యం చేశానని. ఇది మత ప్రచారం కాదు, మాటికి బాప్తిస్మం పొందిని ముంచడానికి చేసే ప్రయోగం కాదు. నీ ఆత్మ రక్షించబడాలి, మీ ఆత్మీయత వెలుగొందాలి, మీరు నీతిమంతులుగా తండ్రి రాజ్యంలో ఉండగలగాలి. అలా బ్రతకగలిగితే భూలోకంలో ఉన్నంత కాలం దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని క్షేమం, సకల ఆశీర్వాదాలు దయ నిన్ను కప్పునగాక. అందుకే అధ్యాయంలో రాస్తున్నాడు, ఇద్దరు ప్రార్థన చేశారట, కానీ అతడు ఇతని కంటే అతడు ఎలా తీర్చబడ్డాడు? నీతిమంతునిగా తీర్చబడి. చివరి మాట చెప్పాలి, తన ఇంటికి వెళ్ళాను. అందరూ ఆ మాట చెప్పండి. ఏదో రోజున మన ఇంటికి వెళ్ళాలి. 127 బ్రతికినా మన ఇంటికి వెళ్ళాలి, 100 ఏళ్ళు బ్రతికినా అక్కడికి వెళ్ళాలి, ఆస్తిపరుడిగా బ్రతికినా అక్కడికి వెళ్ళాలి, దరిద్రుడిగా బ్రతికినా తన ఇంటికి వెళ్ళాలి. మన ఇల్లు ఒకటి ఉందిగా, నువ్వు వెలిగించుకుంటే పరలోక రాజ్యం సజ్జం అవుతుంది. నాకెందుకు అనుకుంటే విచ్చలడిగా వ్యవహరిస్తే అదిగో పాతాళం వాళ్ళకి ఇల్లుగా మారుతుంది. అక్కడికి వెళ్ళాక ధనవంతుడు ఇల్లు కట్టుకోకపోయినా అతను ఇల్లు అక్కడ ఉంది కనుక తీసుకెళ్ళి పడవేశారు. తర్వాత ఏడుస్తూనే ఉన్నారు. నీ ఇంటికి నువ్వు వెళ్ళాలిగా, మీ ఇంటికి మీరు వెళ్ళాలిగా, నా ఇంటికి నేను వెళ్ళాలిగా. వెళ్ళేటప్పుడు నీతిమంతులుగా వెళదామా, రొమ్ములు కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి పళ్ళు నూరి పాతాళపు ఇంటికి వెళతారో మీరే ఆలోచించుకోనండి. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. చేసినలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగ చేయండి, మాటలు ఫలభరితంగా మార్చండి. పేరు పేరున బిడ్డలను దీవించి రాకడ కొరకు సిద్ధపరిచి నీ రెక్కల నీడలో భద్రపరచు. క్షేమాన్ని దీవెన కలుగ చేయండి. బలహీనలు బలపరచబడాలి, చదువులలో నీవు తోడై ఉండాలి. ఎదిగిన పిల్లల వివాహాల కొరకును, కృంగిన వారు లేపబడాలయ్యారు. ప్రతి కార్యాన్ని జరిగించి నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.